హలో హోమేస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ షిరిడి. సో నిన్న షిరిడి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది నైట్. సో డైరెక్ట్ ఇక రూమ్ దగ్గరికి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. అండ్ టుడే షిరిడి అండ్ చుట్టుపక్కల కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపిస్తాను. సో యాక్చువల్గా షిరిడీకి వస్తే ఇంకా చాలా చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉంటాయి. బట్ మనకుంది వన్ డే టైం కాబట్టి ఆ వన్ డేలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి, ఏం కవర్ చేయాలి. సో వన్ డే ట్రిప్ షిరిడీకి వస్తే కనుక ఏవి కవర్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏవి ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ అకామిడేషన్ ఎక్కడ అంటే ద బెస్ట్ అకామిడేషన్ యూ కెన్ ఫైండ్ ఇన్ షిరిడీ ఈజ్ దిస్ వన్, సాయి ఆశ్రమ్ భక్తి నివాసం ఉంటుంది. సో టీటీడీలోనే ఆన్లైన్లో ఇక్కడ కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వై దిస్ ఈజ్ బెస్ట్ అంటే దిస్ ఈజ్ బడ్జెట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చూసారుగా ఇదంతా పార్కింగ్ ప్లేసే. సో ఇక్కడ ABCDEF అని చాలా బ్లాక్స్ ఉంటాయి. సో ఏ బ్లాక్ వెనకాల ఆ బ్లాక్కి సంబంధించిన కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ విల్ బీ సేఫ్ అండ్ మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అంతే. బట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఓన్ వెహికల్లో వెళ్ళడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ బికాజ్ పార్కింగ్ ఉండదు టెంపుల్ దగ్గర. అందుకని ఈ సాయాశ్రమంలో కొంచెం ఆ రోడ్ మీదకి వెళ్తే మనకి ఆటోస్ ఉంటాయి, లోకల్ ఆటోస్. సో అవి తీసుకొని టెంపుల్కి వెళ్ళడం బెటర్. అండ్ టుడే విల్ గో టు టెంపుల్. ఆబ్వియస్లీ టెంపుల్ తర్వాత ఒక వన్ డే ట్రిప్కి 4 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 4 ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ పంచముఖ గణపతి టెంపుల్ అని ఉంటుంది, అది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత శంషింగనపూర్, అది మస్ట్ ప్లేస్. సో మీరు కనుక వన్ డే వచ్చేటట్టయితే శంషింగనపూర్ ఇస్ అ మస్ట్ ప్లేస్, అది ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. థర్డ్ వన్ సొనాయి అనే ఊర్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది శంషింగనపూర్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఖండోబా మందిర్. మన గురు చరిత్ర అని చెప్పా కదా. సో సాయిబాబా హిస్టరీ, సాయిబాబా గురించి చదవాలన్నా కూడా సాయి సచ్చరిత్ర అని ఉంటుంది. దానిలో ఈ ఖండోబా మందిర్ గురించి ఉంటుంది. అండ్ మెయిన్ టెంపులే చూడడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మెయిన్ టెంపుల్లో చాలా ఉంటాయి. లైక్ మ్యూజియం ఉంటుంది, తర్వాత మసీద్ అని ఉంటుంది, తర్వాత చావడి అని ఉంటుంది, తర్వాత దాని చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. లైక్ హనుమాన్ టెంపుల్, కొన్ని సమాధులు ఉంటాయి. సమాధులు ఏంటంటే సాయి సచ్చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. సో సాయిబాబా చుట్టుపక్కల చుట్టూ ఉండే వాళ్ళ సమాధులు, అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ సమాధులు ఉంటాయి. సో అవి, ఇంకా మ్యూజియం, ఇంకా ప్రార్థనా హాల్ ఉంటుంది. సో ఆ ప్రార్థనా హాల్లో అన్ని లాంగ్వేజెస్లో ఉండే బుక్స్ ఉంటాయి, సాయి సచరిత్ర బుక్స్. సో ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ బుక్స్ తీసుకొని అక్కడ చదువుకోవడం, పారాయణ చేసుకోవడం. సో ఇంకా నందదీప్ అని ఒక దీపం అనమాట, చెట్టు కింద ఒక దీపం ఉంటుంది. సో ఆ ప్లేస్. అండ్ పార్క్, సో సాయిబాబా పెంచిన పార్క్. సో ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. టెంపుల్ కాంపౌండ్లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుతుంది. సో ఇవన్నీ ఫస్ట్ చూద్దాం. ఇవి అయిపోయిన తర్వాత సెకండ్ రిమైనింగ్ 4 ప్లేసెస్ వెళ్దాం. ఈ సాయి ఆశ్రమ్ని నేను ఎందుకు రెఫర్ చేస్తున్నానంటే ఇందాక చెప్పినట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. AC రూమ్స్ ఉంటాయి, నాన్ AC రూమ్స్ ఉంటాయి. అండ్ పార్కింగ్ చాలా పెద్దది. అండ్ ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, టీ కావాలన్నా, కాఫీ, వాటెవర్ ఏదైనా కూడా ఈ కిందే మనకి షాప్స్ ఉంటాయి. సో ఆ షాప్స్లో దొరుకుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అకామిడేట్ అవుతారు. అండ్ సాయంత్రం పూట బయట కూర్చోవడానికి కొన్ని చెట్టు కింద కొన్ని గట్లు ఉంటాయి. అండ్ చిన్న పార్క్ ఏరియాలో కూడా ఉంటుంది. సో ఈ యాంబియన్స్ అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్గా, చాలా అరోమాటిక్గా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను.
సో వెళ్తూ చూద్దాం మనం. ప్రజెంట్ మేము ఉండేది ఈ బ్లాక్, ఇది బ్లాక్ సి, అక్కడ కార్ పార్కింగ్. సో ఇటువైపు కనుక రూమ్ వస్తే మనం మన కారు చూసుకోవచ్చు సేఫ్గా ఉందా లేదా అని. సో ఇక్కడ ఎవరు మనల్ని కదిలించే వాళ్ళు ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఫ్యామిలీస్తో వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన చాలా కంఫర్టబుల్ ప్లేస్ ఇది. సో ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని. ప్రజెంట్ హారతి జరుగుతుంది, ఆ హారతి కూడా మనకి మైక్స్లో తిరుమల లాగా ఇక్కడ వినిపిస్తారనమాట. సో లెట్స్ సీ దట్. చూసారు కదా ఈ యాంబియన్స్, ఈ ప్లేస్. ఎందుకో రాగానే ఆ కైండ్ ఆఫ్ స్మెల్, లేకపోతే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్ వైబ్స్తో వెల్కమ్ చేస్తాయి అన్నమాట. సో అందుకని బయట అకామిడేషన్ షిరిడీలో అంటే లైక్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అక్కడికంటే అసలు దానికి దీనికి కంపారిజనే లేదు. రూమ్స్ అంటే లైక్ ఐ డోంట్ సే చాలా బాగుంటాయని, బట్ మనం పెట్టే ప్రైస్కి బాగుంటాయి. బట్ యాక్చువల్గా అయితే లైక్ ఓకే. కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్. సో ఓన్ వెహికల్ ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్గా. బట్ ఇన్ కేస్ ఓన్ వెహికల్ కనుక లేకపోతే బయట ఇంకా రోడ్ మీదకి వెళ్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. అటు వస్తారా ఇటు తీసుకెళ్ళమా అని అడుగుతూ ఉంటారు. సో మీకు ఒక ప్లాన్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు, మీకేం ప్లాన్ లేకపోతే, మీకేం తెలియకపోతే వాళ్ళైనా తీసుకెళ్తారు. సో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి ప్లాన్ చేసి వాళ్ళే తీసుకెళ్తారు. బట్ యూ హ్యావ్ టు బార్గెన్ అనమాట. అండ్ హారతి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో లెట్స్ గో టు టెంపుల్. యాక్చువల్లీ టెంపుల్ లోపలికి వీడియోగ్రఫీ అలౌ లేదు. సో ఫోన్ కెమెరాస్ ఏవి అలౌ లేదు. బయట నుంచి అయినా నేను కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్, అక్కడ గుడ్లారీస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళే. షిరిడీ మొత్తం తెలుగు వాళ్ళే. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పిల్గ్రిమేజ్ సెంటర్ దగ్గర అయినా తెలుగు వాళ్ళు చాలా మెజారిటీ రోల్ పోషిస్తారనమాట, రెవెన్యూలో కానీ టూరిజం వాట్ ఎవర్. సో ఇక్కడ కూడా షిరిడీలో తెలుగు వాళ్ళే ఎక్కువ. సో తెలుగు వాళ్ళ ఫేసులు చూస్తే షాప్ వాళ్ళు కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. సో బాయ్ అని మానేసి అన్న అని పిలుస్తుంటారు. సో మీరు అవి పట్టించుకోవద్దు.
సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇందాక చూపించింది. సో ఇక్కడికి రాగానే ఫ్రీ దర్శనం చేయిస్తాము, డైరెక్ట్గా దర్శనం చేయిస్తామని కొంతమంది వస్తారు. సో వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదు. వాళ్ళకు 2-3,000 ఛార్జ్ చేసి మీ దగ్గర డైరెక్ట్ దర్శనం అయితే చేయిస్తారు, కానీ వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. బట్ 2-3,000 అనేది వేస్ట్. సో మీరు లైన్లో కనుక వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది.
సో ఇప్పుడే సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చాను, దర్శనం అయింది. ఒక ఆల్మోస్ట్ 2కి వెళ్ళి ఇప్పుడు 5 అయింది, 3 hours. అంటే దర్శనం ప్లస్ కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసి అండ్ కొంచెం షాపింగ్